సర్కార్ సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ నుంచి నేరుగా విదేశాలకు బియ్యం ఎగుమతి ప్రారంభించింది. కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి బియ్యం ఎగుమతిని ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బౌల్ ఆఫ్ ది రైస్ గా గుర్తింపు పొందిన ఏపీపై ఒత్తిడి పెరుగుతోందా? ప్రభుత్వమే బియ్యం ఎందుకు ఎగుమతి చేయడం లేదనే టాక్ వినిపిస్తోందా? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధంగా ఏపీ ప్రభుత్వం ఎగుమతులు ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా గుర్తింపు పొందింది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా పేరు సంపాదించింది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం ఆక్రమించేసింది. చాలా ఏళ్లుగా ఏపీలో ఖరీఫ్, రబీ 2 పంటలు పండుతున్నాయి. రైతులు వరిని ఎక్కువగా పండిస్తున్నారు. కానీ మార్కెట్ కమిటీలు వీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా రైతులకు కల్పించడం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తోంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లర్లకు ఇచ్చేసి మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని కొంతమేర పీడీఎస్ సరఫరాకు, మరికొంత ఎఫ్సీఐకు సరఫరా చేస్తోంది. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి బియ్యం వ్యాపారం చేయడం లేదు. కేవలం రాష్ట్రం నుంచి కేంద్రం మాత్రమే కొనుగోలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ రికార్డులను ఇప్పుడు తెలంగాణ తిరగరాసింది. ఏపీలో కంటే తెలంగాణలో వరిని ఎక్కువగా పండిస్తున్నారు. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న తెలంగాణ భూములు ఇప్పుడు సస్యశ్యామలమయ్యాయి. ఇక్కడ లక్షల ఎకరాలలో ధాన్యం పండిస్తున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశంతో బియ్యం ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా కాకినాడ పోర్టు నుంచి 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది. అంతేకాదు ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ దేశాలకు తాము బియ్యం ఎగుమతులు చేస్తున్నామని, తమ ప్రభుత్వం తొలిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పి చేస్తున్నాం. వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర 45 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తున్నా. అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నా. అంతకు మించి అన్న స్థాయిలో వరి పండించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు బియ్యం ఎగుమతులు చేయలేదు. కేవలం ప్రైవేటు వ్యక్తులు మాత్రమే చేస్తున్నారు. ఇక్కడే మరో విశేషం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో ఒక్క పోర్టు కూడా లేదు. అయినప్పటికీ ఆ ప్రభుత్వం అవకాశాలు అందిపుచ్చుకొని కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులు చేపట్టింది. కానీ ఏపీలో మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఇతర దేశాలకు బియ్యం ఎగుమతుల వ్యాపారం చేస్తున్నారు. వీరు రేషన్ బియ్యం మిల్లింగ్ చేసి పాలిష్ పెట్టి సన్న బియ్యంగా మార్చి ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో దాడులు చేసి రేషన్ బియ్యం పట్టుకున్నారు. 3 వారాలకు పైగా స్టెల్లా ఎల్ పనామా అనే షిప్ను సీజ్ చేశారు. దీంతో బియ్యం ఎగుమతులు తగ్గాయనే చెప్పాలి. ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతులు అవుతున్నాయి. కాకినాడ పోర్టులో పని తగ్గిందని కూలీలు చెబుతున్నారు. కానీ తెలంగాణ కాకినాడ పోర్టునే ఎంచుకొని ఇప్పుడు నేరుగా ఎగుమతులు చేపట్టింది. అంతేకాదు తెలంగాణలో పాఠశాలలు, హాస్టళ్లతో పాటు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్నబియ్యం సరఫరాకు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ దొడ్డు బియ్యం ఇస్తోంది. ఏపీ కూడా సన్నబియ్యం సరఫరా చేసి దొడ్డు బియ్యం ఎగుమతులు చేస్తే పోర్టులో కార్యకలాపాలు పెరుగుతాయనే టాక్ వినిపిస్తోంది. అక్రమ బియ్యం రవాణా ఆగిపోతాయి, కూలీలకు ఉపాధి దొరుకుతుంది, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది అని మేధావులు సూచిస్తున్నారు. రైతు సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇదే అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.